వీళ్ళని ఉండమన్నది నీతో వెళ్ళగొట్టించడానికి కాదు, నేను కలిసి వెళదామని. కృష్ణ రామ అంటూ కూర్చోవలసిన వాళ్ళు కష్టాలు మోయటానికి వెళుతున్నారా? బెదిరింపులు చాలు గాని లోపలికి వెళ్ళండి. తమరిదే వయసో, పారాడే వయసా పాకే వయసా? ఇద్దరిది సుమారు ఒక ఏడాది అటు ఇటేగా. తమరు మాత్రం కర్రపెత్తనం చేయొచ్చు, అందరి మీద కన్నెర్ర చేయొచ్చు. నేనేమో కృష్ణారామ అంటూ పడుండాలా? నీ మనసు మార్చుకొని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తప్పైందని బ్రతిమలాడి ఈ మనవడికి మనవరాలికి హారతి చింట్లోకి ఆహ్వానించేదాకా నేను వాళ్లతోటే. చూడండి, షుగరు బీపీలు ఉన్నాయి. నీకన్నావి ప్రమాదకరమేం కాదులే. అసలు నీ అరుపులకే బీపీ వచ్చింది, వేధింపులకే షుగర్ వచ్చింది. పదండ్రా వెళదాం. కష్టాలు పడతారు, ఆనందంగా భరిస్తాను. పంతాలకి పోకూడదు. అది మా ఇంటి పేరే. మోసేదానికి నీకే అంతుంటే పుట్టుకతో తెచ్చుకున్న వాణ్ణి నాకెంతుండాలే? ఓడిపోతారు, జాగ్రత్త. చాలా కేసులు గెలిపించి జడ్జీనయ్యాను. జడ్జిగా గెలవలేకపోతే ఎలా? పదండ్రా వెళదాం. తాతయ్య, నాకు నేనుగా వస్తుంటే నీకెందుకురా భయం? పదా రామ సీత. అత్తయ్య, ఆ మనిషి వింకానికి పెట్టి పట్టుకుని వెళుతున్నారు గాని గంటకల్లా వెనక్కి తిరిగి వస్తారు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకన్నా నీకు వాళ్ళే ముఖ్యమయ్యారు కదూ. తాతయ్య, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమిట్రా అది? ఇది నా ఇల్లు, మీరు ఉండడానికి వీల్లేదు అన్నంత మాత్రాన మరెక్కడా చూడలేదు అనుకుంటున్నావా? నీడ దొరకదు అనుకుంటున్నావా? ఇంటికన్నా గుడి పదలం అన్నట్టు ఆ ఇంటికన్నా బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ ఉందిరా. రేయ్, అక్కడంతా మన పెత్తనమే గాని మన మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. తాతయ్య, మా కోసం నువ్వు ఇలా రావడం అవసరం అంటావా? అవసరం కాదురా, బాధ్యత, ధర్మం కూడా. దానివి కేవలం పంతాలు పట్టింపులే. ఇప్పుడు నేను చేసే పనుల వెనక ప్రేమ, ఆపేక్షలున్నాయిరా. తాతయ్య గారు, మీరు ఈ వయసులో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. మేమేదో ఒక దారి చూసుకుంటాం. మీరింటికి వెళ్ళిపోండి. అవును తాతయ్య. మీరింత శ్రమ తీసుకోవడం నాకు నచ్చడం లేదు. ఏనాడో నేను బాధ్యత తీసుకొనుంటే అసలు ఇంత దాకా వచ్చుండేది కాదు. వయసులో తెగిపోయిన బంధాన్ని ఈ వయసులోనైనా బాధ్యతగా కలపటం నా ధర్మం. శ్రమను కొని వదిలేసి పారిపోతే నా వయసుకి, అనుభవానికి అర్థం, విలువ రెండూ ఉండవు. ఇప్పుడు నేను మీకోసం ఏమీ చేయకపోతే తాతయ్య అనే బంధానికి, బంధుత్వానికి అర్హత లేనివాణ్ణి అవుతానమ్మా. అప్పుడు నాకు మిమ్మల్ని కాదన్న దానికి తేడా ఏముంటుంది చెప్పు? నేను తృప్తిపడాలంటే, సంతోషపడాలంటే, మనశ్శాంతిగా ఉండాలి అంటే మీ వాడిని అనిపించుకోవాలి. నేనేదో కష్టపడతానని మీ మనసు కష్టపెట్టుకోకండి. నేనిష్టంతోనే చేస్తున్నా. ఎంత కోపం వచ్చినా ఈ రోజు వరకు నాన్న ఇలా ఇల్లు వదిలి వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికి వెళ్తారో, ఎన్ని ఇబ్బందులు పడతారో. నువ్వు ఒక్క మాట ఆగమని ఉంటే బాగుండేదమ్మా. ఈ ప్రేమ నిన్ను కన్నవారి మీద, నువ్వు కన్నవాడి మీద.
ఆయన కష్టపడతారనా లేకపోతే నీ కొడుకు కోడలు కష్టపడతారనా? ఇలా ఇలా అర్థాలు తీసే నాన్ని ఆవేశపడేలా చేశావు. ఆవేశం పరుగు పెట్టిస్తే ఆయాసం దాని వెనకే పుట్టుకొస్తుంది. ఆయన పరిగెత్తి ఆగేదెక్కడో నాకు తెలుసురా. ఎక్కడుంచాలన్న ధైర్యంతో వీళ్ళని తీసుకెళ్లారో అది తెలుసు. అక్కడ దారి మూసేస్తే వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వస్తారు. స్వర్ణ, ఇది పట్టుకోవే. హలో, వాచ్మ్యాన్, నమస్కారం అమ్మా. అమ్మా, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నా పేరు వెంకటేశ్వరం అమ్మా. వెంకటేశ్వరరావు, అర్జెంటుగా గెస్ట్ హౌస్ కి తాళం వేసి ఎవరొచ్చినా సరే నా పర్మిషన్ లేకుండా తాళం తీయనని చెప్పే. అలాగేనమ్మా. ఇదిగో చూడు, మా అబ్బాయి వచ్చినా నా మనవడొచ్చినా కూడా, చివరికి మా ఆయన జడ్జి జగన్నాథం గారు వచ్చినా సరే తాళం తీయద్దు. తీసావో నీ బతుక్కి నేను తాళం వేస్తా. అస్సలు తీయను తల్లి. ఎవరొచ్చినా తమరికి ఫోన్ చేస్తాను. అలాగే చెయ్యి. అలాగేనమ్మా. రే ఆనంద్, ఇప్పుడు చూడరా, ఆ ముసలాయన గోడ కొట్టిన బంతిలా మంగా ఏమిటిది అని ఫోన్ అయినా చేస్తారు, లేదా ఇంటికైనా తిరిగి వస్తారు. అది గ్రాని అంటే కరెక్ట్గా ఊహిస్తుంది, గురి చూసి కొడుతుంది. అది రండి అని పిలిచేదాకా వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. నానమ్మ అంత తేలిగ్గా దిగిరా తాతయ్య. రేయ్, నా పంతం నీకు తెలియదురా. నేను దానికన్నా మొండోణ్ణి. సర్దుకున్నంతసేపు సర్దుకుపోతా. తిక్క రేగిందో నల్ల మేకను బలిచ్చిన పంతం వీడను, ఒక్క మెట్టు కూడా దిగను. ఆయనేమిట్రా, ఆయన తల్లో జేజమ్మైనా సరే మంగమ్మ దగ్గరికి దిగి రావాల్సిందే. మీరు చేసింది తప్పు అనిపిస్తుందమ్మమ్మ. చేసింది తప్పైతే అది ఎవరు చేసినా తప్పే కదా. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. తాతయ్య వయసు కూడా చూడకుండా మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏమిటే నీకు నచ్చేది? ఇది నా ఇల్లు, నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. ఇక్కడ ఇంట్లోకి రావద్దన్నావు సరే, వాళ్ళు దారిన వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ ఉండడానికి వీల్లేదని ఫోన్లు చేయించి తాళాలు వేయిస్తున్నావు. అన్ని చోట్ల మీ పెత్తనమే సాగాలా? ఏయ్, నాది అనుకున్న ప్రతి చోట నా పెత్తనమే సాగాలే. ఏమే, నా మీదే విరుచుకుపడుతున్నావే? సుఖంగా ఉండాలని లేదా? అక్క మీద ప్రేమ ఏమన్నా పొంగుకొచ్చిందా? పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేకు. నా మొగుడినే నేనెప్పుడు లెక్క చేయలేదు. పిల్ల కాకివి నువ్వు మాట్లాడతావేమే? తాళం చూసి వాచ్మ్యాన్ ముందు అవమానపడి రావటం కన్నా విషయం తెలిసి ముందే రావటం మంచిది. తాతయ్య గారి పరువైనా దక్కుతుంది. పక్కకెళ్ళి ఫోన్ చేద్దాం. ఒకసారి అవమానపడితే గాని ఆయనకు బుద్ధి రాదు. పడని పడని హ, మహారాజులా కూర్చోక ఎందుకెళ్ళినట్టు? తప్పు తెలిసొస్తే గాని తిన్నగా ఉండరు. ఆ మోటెటి ఇవ్వవే, వెళ్ళావు. లక్ష్మి, ఈ మూట ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. వెళ్ళావు. నువ్వేమిట్రా ఇంకా నిలబడి ఉన్నావు? వెళ్ళావు.
స్వర్ణ ఫోన్ చేస్తుంది తాతయ్య గారు. ఉండు బావా. రేయ్. బావా. స్వర్ణ స్వర్ణ ఏంటి కట్ చేసింది? తను కట్ చేసి ఉండదమ్మా, పక్కన మూర్ఖుడో మంగో ఉండుంటారు. పాపం, ప్రేమతో ఆరాటపడి ఏదో చెప్పాలని చేసి ఉంటుంది. వాళ్ళు సెల్లు లాగేసుంటారు. నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటే మమ్మల్ని కాదని నా ముందే వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా ఉంది. ఏయ్, కొట్టావా? కొట్టు. నా ఒంటి మీద చెయ్యేసి చూడు, నీ సంగతి చెప్తా. గృహహింస చట్టం మర్చిపోకు బావా. అసలు తిక్క మీదున్నా. ఏంటే నోరు ఎక్కువ తెరుస్తున్నావు? నీ అక్కను చూసి నేర్చుకున్నావా? ఎవరిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళమే. అయినా మీరేదో సాత్వికులైనట్టు మరొకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకేంటి? మాది రోషం, మీది మూర్ఖత్వం. రెండు నాకిప్పుడు సొంతమయ్యాయి. హింసించడం, ఆనందపడటం నీకు ఆనందాన్నిస్తే, అలాంటి వాళ్ళకి ఎదురు తిరగటం నాకు ఆనందాన్నిస్తుంది. స్వార్థానికి ఓ హద్దుంటుంది. మరి ఇంత దుర్మార్గం ఏంటి? అవతల వాళ్ళ సంతోషాల మీద నిప్పులు పోసి చంకలు చరుచుకోవటం సంస్కారమా? పసుపు పారాని ఆరని జంటని ఇలా వేధిస్తే పాపం తగులుతుందన్న భయం కూడా లేకపోతే ఎలా? ఇలాగే ప్రవర్తిస్తే మొగుడని కూడా చూడను, ఏ? జైలుకు పంపిస్తా. స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడి బ్రతుకులో వాటా అంటూ ఇప్పుడొచ్చిన వాడిని నెత్తికెత్తుకోమంటావా? వీడి ప్రవర్తనని తప్పుపడితే నేను సహించను. జాగ్రత్త. అత్తయ్య, ప్రేమానురాగాల కోసం తప్పించిపోయే మీరే ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారేంటి? నాకు నా కొడుకు తర్వాతే ఏదైనా. వాడి సంతోషాలకు అడ్డు తగిలితే నేను భరించలేను. వాడికన్నా ఏది నాకు ముఖ్యం కాదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అత్తయ్య. ఏంటి స్వర్ణ, అందరినీ తప్పు పడుతున్నావు? మతి తప్పి మాట్లాడుతున్నావా? తప్పింది. మీరు చేసే పనులకి ఆనందం ఎక్కువై తట్టుకోలేక మతి స్థిమితం తప్పింది. ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది? అక్క కష్టపడుతుందనేమో. రే రఘురాం, ఈ చెట్టుకి 120 ఏళ్ల వయసుందిరా. అందుకనే మేమెప్పుడూ దీన్ని దైవంలాగా భావిస్తుంటాం. ఎప్పుడు ఈ గెస్ట్ హౌస్కి వచ్చినా ఈ చెట్టుకు దండం పెట్టుకునే లోపలికి వెళతాం. మీరు కూడా చెప్పులు ఇడిచి చెట్టుకు దండం పెట్టుకోండి, లోపలికి వెళదాం. మీరు కూడా చెప్పులు ఇడిచి చెట్టుకు దండం పెట్టుకోండి, లోపలికి వెళదాం. ఏయ్, తాళంది. అమ్మగారి పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళనివద్దన్నారండి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసండి, కానీ అమ్మగారు అబ్బాయి గారినైనా చిన్నబ్బాయి గారినైనా
చివరికి తమరినైనా సరే వారు చెప్పందే లోనికి పంపొద్దన్నారండి. ఏందిరా నువ్వు పంపేది, అది పర్మిషన్ ఇచ్చేది? ఈయనేమిటి ఇలా తయారయ్యారు? కుక్కిన పేనెలే పడుండేవారు ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు. తమరు మాత్రం కర్రపెత్తనం చేయొచ్చు, అందరి మీద కన్నెర్ర చేయొచ్చు. నేనేమో కృష్ణారామ అంటూ పడుండాలా? అంత ధైర్యంగా వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళుంటారు? గెస్ట్ హౌస్కి ఏమన్నా వెళ్ళుంటారా? ఇది గెస్ట్ హౌస్ నంబరే. ఏమిటి? అయ్యగారు వచ్చారండి. నాకు తెలిసి అక్కడికే వస్తారని. లోపలికి వెళ్ళనివ్వకు. వద్దంటే తాళం బర్ర బండతో పగలగొడుతున్నారండి. పిచ్చేమన్నా పట్టిందా ఆయనకి? ముందు ఫోన్ ఆయనకి ఇవ్వు. సరేనండి. అయ్యగారండి, అమ్మగారు మీతో మాట్లాడతారంట. రేయ్, దానికి నాకు మాటలేవు. పెట్టేమను ఫోను. తాతయ్య, రేయ్, నన్ను ఆపుకో. హలో, అయ్యగారు మాట్లాడనంటున్నారండి. వినిపించింది వినిపించింది. పక్కన ఒక అమ్మాయి ఉంది, దానికివ్వు. అమ్మాయి గారండి, అమ్మగారు మాట్లాడతారంట. సీత, వద్దు. దాంతో నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. ఒక అమ్మాయి ఉంది, దానికివ్వు. అమ్మాయి గారండి, అమ్మగారు మాట్లాడతారంట. సీత, వద్దు. దాంతో నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. మీలో రోషం పెంచి నన్ను వదిలేసి వెళ్ళేలా చేయాలని చూస్తుంది. దానికి ఎవరితోనూ బంధం బంధుత్వం అవసరం లేదు. ప్రపంచం అంటే తను తన మనవడే అనుకుంటుంది. అది గెస్ట్ హౌస్కు తాళం వేయిస్తుందా? ఇవాటితో దానికి మనకి చెల్లు. తెలిసొస్తే గాని దిగిరాదు. తాతయ్య గారు, మాట్లాడొద్దంతే. తాతయ్య, తాతయ్య, తాతయ్య గారు. అయ్యో, అమ్మగారండి, ఏమైంది వాచ్మ్యాన్? అయ్యగారికి రాయి జారిపడి రక్తం కారుతుందండి. పంతాలకు వెళ్ళి దెబ్బలు తగిలించుకుంటున్నారు. అనాథల కోసం అన్నీ వదులుకుని వెళ్తారా? పైగా మాటలేవంటున్నారు, మాట్లాడద్దంటున్నారు. తెలిసొస్తే గాని దిగిరారా? చూద్దాం ఎవరు దిగొస్తారో, ఎంతకాలం ఎదురొస్తారో. వెళ్ళగారా? వద్దు తాతయ్య, ఇదంతా వద్దు. ఏంట్రా, ముందు ముందు పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి ఉంటే చిన్న ఎదురు దెబ్బకే వెనక్కి తిరిగి వెన్ను చూపి పారిపోతావా? రేయ్, ఎదురు దెబ్బలకు భయపడితే గెలవటం కష్టంరా. మా పోరాటం మేం చేస్తాం. మా కోసం నువ్వు రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మా గెలుపు కోసం నిన్ను బలివ్వలేం. పిచ్చోడా, పోరాటం మనదిరా. నీది సీతది మాత్రమే కాదు,
మన గెలుపు బతుకు కోసం. రేయ్, బలి ఎన్నటికీ కాము.